జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహించాలి. ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్. పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం కంటి వైద్య శిబిరాలను కాకినాడ జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కోరారు. సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వద్ద ఈవో బళ్ళ నీలకంఠం, చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఎర్నేని చారిటబుల్ ట్రస్ట్, నటరాజ నాట్యాంజలి అమెరికా, శంకర్ నేత్రాలయ చెన్నై ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా కంటి వైద్య శిబిరాన్ని ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. ఎర్నేని చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ శివ, సునీత, శ్యామ్ ఆధ్వర్యంలో, శంకర్ నేత్రాలయ యూనిట్ ఇన్ఛార్జ్ రాజు ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభమైంది. డిసెంబర్ 5 వరకు కంటి వైద్య శస్త్రచికిత్సలు కూడా అందించడం జరుగుతుందని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పేదల కోసం జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని ఎంపీ ఉదయ శ్రీనివాస్ కోరగా ట్రస్ట్ సేవలు అభినందనీయమని డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. సామర్లకోట పెద్దాపురం నియోజకవర్గ సమర అభివృద్ధికి కూడా సహకరించాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి, ఒల్లూరు దొరబాబు, చీమలకొండ ప్రసాద్ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఎదరికొచ్చి మంచి కార్యక్రమం చేయాలని పెద్దాపురం సెలెక్ట్ చేసుకుని భీమేశ్వర టెంపుల్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం కూడా ఒక రోజు కార్యక్రమం, ఇది 5 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కొంతమంది సెలెక్ట్ చేస్తారు, ముందు ఇచ్చి పంపిస్తారు, కొంతమంది సెలెక్ట్ చేస్తారు, ఆపరేషన్ పడితే ఈ ఆపరేషన్ చేస్తారు, ఇంకా పెద్ద ఆపరేషన్ ఉంటే బయటకు తీసుకెళ్ళి చెన్నై కానీ బయటికి చేస్తారు. అంటే మనం బయటికి వెళ్ళాలంటే డబ్బులు వచ్చి ఖర్చు అవుతుంది, కానీ ఎలా భరించి ఆపరేషన్ చేసి కార్యక్రమం లేదా మనం దీన్ని అందరం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇలా సమాజంలో ప్రభుత్వము ప్రభుత్వం ఎంత చేసినా కానీ ప్రైవేటు సహకారం కూడా కావాలి. సహకారం లేనిదే మనకు అందుబాటు. అంటే ప్రభుత్వాలన్నీ కూడా కూర్చోతున్నాయి, అనేక కార్యక్రమాలు చేయాలనుకున్నాం, చేసినంత ఇప్పుడు స్వచ్ఛందంతా బాగా అవుతున్నాయి. దైవ మార్గంలోకి మారి ప్రజాసేవ దైవసేవ అని చెప్పి యాదకి వచ్చారు లేదా ఈ కార్యక్రమం చేపట్టింది. అలాగే మనం కూడా ఇక్కడ పెద్దాపురం సమాపడి ఏరియాలో ఒక ఓల్డేజ్ హోమ్ కడతాం. ఎందుకు కడతామంటే బాగా పేదలు ఎవరైతే ఉన్నారో, బతకలేని వాళ్ళు ఎవరు ఉన్నారో అందరూ కూడా ఓల్డేజ్ హోమ్లో పెడతారు. అందుచేత ఓల్డేజ్ హోమ్ పెడతాం. అలాగే అక్కడ గోశాల కూడా పెడతాం. గోశాల కూడా నేను ఓపెన్ చేస్తాం. గోశాల కూడా పెడతాం. అంటే ఒక మంచి కార్యక్రమం చేసి అక్కడ ఖర్చుపెట్టడం కూడా కాదు. మా స్వామివారు ఆయన త్యాగేసి పువ్వు ఇస్తాను చంద్రబాబు నాయుడికి సైట్ ఇవ్వను. అలాగే నన్ను చంద్రబాబు నాయుడికి వెళ్ళాను, స్వామివారి దగ్గరికి వెళ్ళాను, సైట్ 3 ఎకరాలు ఇచ్చాను. 3 ఎకరాలతో కూడా అది కూడా పనిమాలి. అంటే ఇలాంటి మనకి స్కూల్ విషయం స్కూల్ కడతాన్నారు. ఇలాంటిది కంటే ఇంకా మంచి బాగుండేది. ఇలాంటిది కంటే మనకి చాలా ఉపయోగపడేది. స్కూల్ అన్నారనుకో ఓకే అన్న. లేదా ఇలాంటి మంచి కార్యక్రమాలు పెద్ద పెద్ద ట్రస్టులని కూడా చేస్తున్నాయి. దీన్ని ఉపయోగించుకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండి మంచి మార్కులో ఉండండి. 2 ఎంత పొల్యూషన్ అయిపోయింది ఇప్పుడంతా కూడా. వాటర్ పొల్యూషన్ అయిపోయింది, ఫుడ్ పొల్యూషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇది అంతా అందుకు మనకి కాలం ఉంది. కాలంలో వాటర్ పొల్యూషన్ రోజు పెడుతున్నాం. మీరు కూడా ఎమ్మెల్యే ఏం చేస్తుంది? ఎమ్మెల్యే చేస్తాడు. రోజు అధికారులు మాట్లాడతారు, రోజు చేస్తాను. ఇప్పుడు కంట్రోల్ చేసి మొత్తం అక్కడ ఆగిపోయింది. ఇంకా ప్లాన్ ఏదో జరుగుతూ ఉంటే మేము చేస్తూ ఉంటాం. మా అందరూ కూడా బాబు గారు మన ఎందుకు జడుతానం ఉంటేమో చాలా స్థానం లేదు. బాబు గారు యువ గారు వారితో మాట్లాడి మరి అత్యంత ఖరీదైనటువంటి, అత్యంత సౌకర్యవంతమైనటువంటి 2 బస్సుల్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారకులైనటువంటి ఎన్ఆర్ఐ వారు అమెరికాలో ఉంటారు.
శివ గారు ఇక్కడే ఏర్పాటు చేయడానికి కారణం వారి బారసాల సమయంలో వారి నామకరణం ఇక్కడ భీమేశ్వర ఆలయంలో వారి తండ్రి తల్లిదండ్రులు పెట్టడం జరిగింది. అందుకే వారి పేరు శివ గారు. అందుకే ఆయన ఎట్టి పరిస్థితుల్లో భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని బాబు గారితో కంటే బాబు గారితో సంప్రదించినప్పుడు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. వీరికి తోడుగా శ్యామ గారు గాని సునీత గారు గాని దగ్గరుండి ఏర్పాట్లు చేయటం. ఈ ఏర్పాట్లు విశేషం ఏంటంటే ప్రతి చోట కూడా ఒక రోజు పెట్టి ఒక గంటలో కార్యక్రమం ముగించి పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకు వెళ్ళిపోతారు. కంటి వైద్య శిబిరం అని ఇక్కడ మన రాజప్ప గారి యొక్క సూచనలతో వారం రోజుల పాటు బుధవారం నుండి గురువారం వరకు కూడా ఈ కార్యక్రమాలు కంటి పరీక్షలు చేయటం, అలాగే తదుపరి ఒక 3 రోజుల పాటు ఎవరికైనా ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ చేయటం. ఈ 7 రోజుల పాటు ఈ ఆపరేషన్ కు సహకరించడానికి సరిపడా మందులు మీ అందరికీ ఇవ్వటం. 6వ రోజు నుంచి 7వ రోజు నుంచి కంటి ఆపరేషన్ చేసి తర్వాత మీకు కళ్ళజోళ్ళు ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని వదిలేయకుండా నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని పరీక్షించడం వీరందరి చాలా పెద్ద మనసు అనేటువంటిది ఈ సందర్భంగా మా పెద్దాపురం నియోజకవర్గ కోర్టు తరఫున శివ గారిని కానీ శ్యామ గారిని కానీ సునీత గారిని కూడా వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను ఒక 1 వీక్ ముందే కలవడం జరిగింది. ఇట్లాగా కంటి వైద్యానికి మేము ఉచితంగా చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న పెద్దాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నాం. ఇందులో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఉచితంగా ఈ సేవను అందిద్దాం అనుకున్నప్పుడు నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఎక్కడున్నా సరే కంపల్సరీ వచ్చి దీన్ని అటెండ్ అవుతాను. అండ్ ఇలాగ ఎంతో మందికి మీరు ఉపయోగపడే ఈ ప్రోగ్రామ్ని ఇంకా అన్ని నియోజకవర్గాల్లో కూడా మిగతా అన్ని నియోజకవర్గాలు కాకినాడ డిస్టిక్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత కంటిన్యూస్ సర్వీస్ కూడా ఉంటుందా మేడం? నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ వచ్చి చేస్తానంటున్నారు. సో ఇలాగ మీరు ఈరోజు ఈ సేవను వినియోగించుకున్నట్టు మీకు తెలిసిన వాళ్ళకి పక్క వాళ్ళకి కూడా మీరు చెప్తే ఎంతో మందికి మీరు ఈ సేవను ఉపయోగించుకోకుండా కాకుండా మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టుగా డెఫినెట్లీ ఉంటుంది. సో దీన్ని అందరూ కూడా శ్రద్ధగా వెయిట్ చేసి పేషెన్స్గా వాళ్ళు చాలా చక్కగా చూస్తారు. సో నేను ముందు వచ్చాను నేను తర్వాత వచ్చాను అని చెప్పి ఇబ్బంది పడకుండా ఎవరికి ఏదైనా మనకి సేవ మన చికిత్స పొందాలి. సో డెఫినెట్లీ మీరు అందరూ పేషెన్స్గా ఉండి ఈ సేవను వినియోగించుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి మంచి ప్రోగ్రామ్స్ని ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.